హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవి ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ జూలై 1st కి రిలీజ్ అయిన బాలరాజు మూవీ నుంచి హీరో గారు వెంకటరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఆ మూవీ విశేషాలు ఏంటో ఆయన అడిగి ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో జూలై 1st కి మూవీ రిలీజ్ అయింది కదా సార్, టాక్ ఎలా ఉంది బయట? టాక్ బాగుందండి. సో మనకి ఏంటంటే పబ్లిసిటీ ఎక్కువ చేయలేదు సినిమాకి. పబ్లిసిటీ చేస్తే ఇంకా ఎక్కువ తెలిసేది. సో ఇప్పుడు వస్తున్న రెగ్యులర్ కంటెంట్ కాకుండా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది, చాలా న్యాచురల్ కంటెంట్. సో ఇది అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, యూత్కి మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఒక రానెస్లో. సో ఒక సినిమా లవర్గా సినిమాను చూసే విధానం కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నార్మల్గా చూస్తే వాడికి సినిమా నచ్చుద్ది. అంటే సినిమాలో ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకున్నారు ఈ సినిమా ద్వారా మీరు? మెసేజ్ ఇద్దామంటే ఎవడు వినడానికి చూడడానికి ఎవడు రెడీగా లేడు. నేను మెసేజ్ ఇద్దామని కూడా ఏం చేయలేదు. నాకు ఒక కాన్సెప్ట్ అనిపించింది, అది చేశాను అంతే. సో స్టోరీ మీరే రాసుకున్నారు సార్? డైరెక్షన్ మీరే? ప్రొడ్యూసర్ క్రౌడ్ ఫండింగ్ లో ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. మీది కూడా కొంచెం? నేను కొంచెం ఉంది, నాది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఎక్కువగా హెల్ప్ చేశారు. ఇంకా మూవీలో పనిచేసిన వాళ్ళందరూ మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళ సార్? చాలా హెల్ప్, అంటే వాళ్ళ వల్ల సినిమా అంత బాగా వచ్చింది. సో అందరు కొత్త వాళ్ళు అయినా కూడా ఒక చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేసినట్టుగా వచ్చింది సినిమా. సో మాక్సిమం కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతోనే చేసినట్టు ఉంది సినిమా కూడా. మరి టాక్ రాకపోవడం ఏంటి అన్నది తెలియట్లేదు. పబ్లిసిటీ ఎందుకు చేసుకోలేకపోయారని? డబ్బులు లేవు అంటే సినిమాకి తక్కువ బడ్జెట్ లో చేశారు కదా, అలాగే పబ్లిసిటీ కూడా కొంచెం తక్కువ బడ్జెట్ ఏదో ఒకలా పెట్టి చేసి ఉంటే ఇంకొంచెం జనాలకు రీచ్ అవుతుంది కదా సార్. ఓకే, కానీ ఏంటంటే ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. సో రిలీజ్ కూడా చాలా ఇబ్బంది అయింది. సో ఏమైనా పబ్లిసిటీ చేస్తే బాగానే ఉండదు, కానీ ఎంతలో అయినా కూడా పబ్లిసిటీకి పెట్టుకోవాల్సింది. నేను అక్కడ చాలా రాంగ్ మిస్టేక్ చేశాను. సినిమా అయితే చేశాను కానీ దాని ప్రమోషన్ చేసుకోలేకపోయాను. సో నెక్స్ట్ దాన్ని చేయకుండా ఉంటాను. అయితే ప్రమోషన్ చేయలేకపోయాను అంటున్నారు కదా, వెంటనే రిలీజ్ చేయాల్సినంత అవసరం కూడా లేదేమో కదా? అంటే కొంచెం ప్రమోట్ చేసుకున్నాక డబ్బులు ఉన్న తర్వాత ప్రమోట్ చేసుకుని ఆ తర్వాత రిలీజ్ చేయొచ్చు కదా. అంటే చాలా సినిమాలు ఇలాగే అవుతుంటాయి కదా కొన్ని. మీరు ఎందుకు అలా చేయలేకపోయారు అని? నేను ఎందుకు చేయలేదంటే నేను బేసిక్గా డబ్బుల కోసం సినిమా చేయలేదు. సో నేను ఎలా మేకింగ్ చేస్తాను అని మాత్రమే దానికోసమే సినిమా తీశాను. సో ఒక హీరో దగ్గరికి వెళ్ళడానికి. డబ్బుల కోసం తీసుంటే ప్రమోషన్కి ఎలా ప్లాన్ చేయాలి, సినిమా ఎలా రిలీజ్ చేయాలి, నాకెన్ని డబ్బులు వస్తాయి, ఆ ప్రకారంగా ఆలోచించి చేస్తే బాగా వచ్చేది. కానీ నేను అలా ఆలోచించలేదు. సినిమా అంటే హార్డ్ డిస్క్లో పెట్టుకుని ఉంటే ఏమొస్తుంది? సో బయటికి రావాలి. బయటికి వస్తే ఎవరికో ఒకరికి తెలుస్తుంది, ఎవరికో ఒకరికి నచ్చుతుంది. క్రిటిక్స్ కానీ, ఆడియన్స్ కానీ, లేదంటే ఒక ప్రొడ్యూసర్ కానీ, వాళ్ళు నచ్చిన తర్వాత వాళ్ళు పిలుస్తారు కదా, అందుకే రిలీజ్ చేశాను. సో ఇప్పుడు ఎవరన్నా ఒక డబ్బులు వచ్చాకనే కదా నెక్స్ట్ మూవీ తీయడానికి ఉంటుంది. డబ్బుల కోసం ఆశపడలేదంటే మీకు డబ్బుల పైన ఆశ లేదనా ఏమనుకోవాలి? సో డబ్బుల పైన ఆశ అని కాదు, మన సినిమా నచ్చితే ఆడుతుంది, నచ్చకపోతే ఆడదు. సో నేను ఒక కంటెంట్ బేస్లో వెళ్ళాను, కమర్షియల్ బేస్లో వెళ్ళలేదు. కమర్షియల్ బేస్లో వెళ్తే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేవారు. సో ఎందుకంటే అది రెగ్యులర్ కమర్షియల్, వాళ్ళకి కావాల్సిన ఫైట్స్, సాంగ్స్ అవి ఉంటే వచ్చేవారు. నేనేంటంటే అలాంటికి దూరంగా వెళ్ళిపోయి ఒక బాలా గారి స్టైల్లో చేశాను, ఒక బాలచందర్ గారి స్టైల్లో చేశాను, భారతి రాజా గారి స్టైల్లో చేశాను. మన తెలుగు వాళ్ళు కూడా ఒక మంచి కంటెంట్తో సినిమా తీయగలుగుతారు అన్న దాంట్లో నేను చేసి చూపించాను. గ్రాఫిక్స్ అవి ఏమీ లేకుండా జస్ట్ న్యాచురల్ యాక్టింగ్ తో, న్యాచురల్ ఆర్టిస్టులతో తక్కువ బడ్జెట్ లో తీశారు. అవును, చాలా తక్కువ బడ్జెట్ లో చేశాను సినిమా. మరి బయట టాక్ తో మీరు అంత సాటిస్ఫై అవ్వనట్టు కనిపించట్లేదు నాకేమో. 100% నేను నా మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నాను. నేను నా సినిమా హిట్ అయిపోతుంది అది ఇది అని, నాకు అది ఏం లేదు. సినిమా రిలీజ్ చేయాలంతే, అంతేగాని నాకు ఏదో సినిమా హిట్ అవుతుంది ఫ్లాప్ అవుతుంది దాంతో సంబంధం లేదు. సినిమా చేశాను, బయటకి ఇచ్చేసాను అంతే. సో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు సార్? అంటే డైరెక్టర్ అవుదామనా, లేకపోతే ప్రొడ్యూసర్ అవుదామనా, మరి హీరో అవుదామనా? అంటే మీరు ఈ సినిమాలో 3 చేశారు కదా, అసలు దేనికోసం ఇండస్ట్రీకి వచ్చారు అన్నది? నేను వచ్చింది డైరెక్ట్గానే, చేసేది కూడా డైరెక్షన్ చేస్తాను. యాక్టింగ్ వేరే వాళ్ళని చూశాను, వర్క్షాప్ చేశాను, కానీ ఆ క్యారెక్టరైజేషన్ చేయలేకపోయారు ఎవరు. సో ఆ స్టోరీకి వేరే వాళ్ళు యాప్ట్ అవ్వట్లేదని నేను చేయాల్సి వచ్చింది. ఓకే. సో అంతేగాని నాకు అంటే మరీ అంత పెద్ద హీరోలతో చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా కొంచెం చిన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా ట్రై చేయలేకపోయారా? ఎవరు డేట్స్ ఎందుకు ఇవ్వాలి? డేట్స్ ఎందుకు ఇవ్వరు? మనం ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇస్తారు డేట్స్ వెళ్ళడానికి.
నమ్మకం లేకుండా ఎక్స్పీరియన్స్ లేవు. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి అయితే శాలరీ ఒకలా ఉంటుంది, కొత్త వారికి ఒకలా ఉంటుంది. సో కొత్త వాళ్ళకి ఏంటంటే నేను వాళ్ళకి సినిమా ఎలా చేస్తానో ఏంటో తెలియదు, వాళ్ళకి తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నారు. మినిమం గ్యారంటీ హీరోస్ అయినా ఎవరైనా సరే. సో వాళ్ళు నాకు డేట్స్ ఇవ్వరు. సో నేనేంటో ఒకటి చేసి చూపించిన తర్వాత అప్పుడు నాకు డేట్స్ ఇస్తారుగా. సో ఈ అబ్బాయి చేయగలుగుతాడు, మనం భరోసాగా ఉండొచ్చు అని అప్పుడు ఇస్తారు. సో కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే అప్పుడు ర్యాప్ బాగుండాలి ప్రొడ్యూసర్తో కానీ హీరోతో కానీ. అప్పుడు హీరో మనని నమ్మాలి, అది ట్రావెల్ చేయాలి. సో ఆ ట్రావెలింగ్ చేసేంత క్లోజ్నెస్ కూడా ఎవరితో లేదు నాకు. అందుకే నేనేంటో నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతే చూపిద్దామని చెప్పాను. అంటే మీకు లేకపోవచ్చు, కొంచెం తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్ ద్వారానో లేదో మీ ఊర్లో ఉన్న పొలిటికల్ వాళ్ళ ద్వారానో వెళ్ళొచ్చు కదా, అలా కూడా పని అవ్వచ్చు కదా. అలా వెళ్తే వర్కౌట్ అవ్వదు. సినిమా ద్వారానే వెళ్ళాలి. వేరే వారు రికమెండ్ చేశారు అది చేశారంటే కుదరదు. మళ్ళీ సినిమా వాళ్ళకే అవుతుంది. సో సినిమాకు పాలిటిక్స్ కుదరదుగా. సో మీ సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరూ మీకు ఎంతవరకు న్యాయం చేశారని అంటారు? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100కి 200% చేశారు. ఎవరితో ఎప్పుడు ఏమి ఇబ్బంది రాలేదా షూటింగ్లో? ఇక కామన్ చిన్న అంటే ఇబ్బంది ఏం లేదు. లేట్ నైట్లు ఇబ్బందులు, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళతో చేశాం కాబట్టి చాలా బాగా సపోర్ట్ చేశారు. అక్కడ క్యారవాన్స్ ఉండవు, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అయిపోయేది. అన్నిటికి కూడా కష్టపడి ఓర్చుకొని చేశారు. కొంచెం విలేజ్ ఏరియా టైప్ లోనే తీశారు కదా. విలేజ్ లోనే చేసింది, పక్కా పల్లెటూరు, ఒక మారుమూల పల్లెటూరు. మా ఊర్లోనే చేశాను. మీ ఊర్లోనే? మా ఊర్లో. ఏ ఊరు సార్ మీది? మల్లారెడ్డిపేట. ఇప్పుడు కొత్త సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో ఉంది. ఓకే. ఓల్డ్ కరీంనగర్. సో మొత్తం సెట్టింగ్ కూడా, సెట్ కూడా మీరే వేసుకొని చేశారు? సెట్ కూడా మేము వేసాను. అంత కష్టపడి చేశారు కదా సార్. టాక్ రాలేదన్న దానికి మీరు బాధపడట్లేదు అని అంటే ఓకే. మీరు తీసిన మూవీకి మీరు కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. మీరు ఏమి ఇద్దాం అనుకున్నారో జనాలకు అది ఇచ్చారని అనుకుంటున్నాను, అది చూపించాను. కొంతమందికి ఏంటంటే అది కనెక్ట్ అవ్వట్లేదు, తప్పు నాది ఉంది. సో ఆడియన్స్ కావాల్సింది ఇవ్వకుండా నాకు నచ్చింది నేను చేశాను. మీకు నచ్చింది చేసిన వాళ్ళు తీసుకోలేదు అని కూడా అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడున్న ఆడియన్స్ ఎలా ఉన్నారంటే లవ్ స్టోరీస్ లేదా ఫ్యామిలీ ఎమోషనల్ రొమాంటిక్ ఈ జోనర్స్ వైపే ఎక్కువ ఉంటున్నారు. మీరు రా మూవీ తీసి సడన్ గా చూపించాలి అని అనుకుంటే కొంచెం జనాలు కూడా అలవాటు పడాలి. ఒక తెలిసిన ఫేస్ అయితే చూసేవాళ్ళేమో, తెలిసిన డైరెక్టర్ అయితే చూసేవాళ్ళేమో. మీరు కూడా తక్కువేం చేయలేదు అంటే నాకు తెలియదు, నేను కూడా అలా చేస్తాను, నాకే తెలియదు. చాలా మంది కొత్త హీరోలు వచ్చి పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అయితే మరి మీరే చెప్పాలి మీరేం లోపం చేశారన్నది. లోపం ఏంటంటే లోపం ఏం లేదు, పర్ఫెక్ట్ గానే చేశాను. కొన్ని సీన్స్ వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదు. ఆ రానెస్ ఉండడం వల్ల, ఆ రగ్గునెస్ ఉండడం వల్ల సినిమాను సినిమా లాగా చూడాలి. సో సినిమాలో ఏంటంటే కొన్ని షార్ట్స్, కొన్ని విజువల్స్ ఎక్కడ కూడా రానెస్ ఉంటుంది కానీ బోల్డ్ ఉండదు. అది అర్థం చేసుకోవాలి. బోల్డ్నెస్ వేరు, రానెస్ వేరు. బోల్డ్ గా చూపించాలి సినిమాను, ఎక్కడ బోల్డ్ గా చూపించాలి. వల్గర్ గా అసలు ఎక్కడా ఉండదు. ఒక అమ్మాయి నావెల్ కూడా చూపించలేదు, అంటే చాలా కూల్ గా తీసుకెళ్ళాను. అంటే రానెస్ ఉంటుంది. మళ్ళీ వాడి క్యారెక్టరైజేషన్ కి అది అవసరం. కొంచెం నాటుగా, మోటుతనంతో ఊర నాటుగా ఉంటుంది. ఎందుకంటే వాడికి తెలియదు, వాడొక మెంటల్లీ డిజబుల్డ్. సో వాడు ఏం చేస్తున్నాడో ఏంటో తెలియదు. అంటే ఒక పల్లెటూరులో ఉన్న అబ్బాయి అన్నట్టు. పల్లెటూరు అంతే, అదే సిటీ సైడ్, టౌన్ సైడ్ అట్లా ఏం తెలీదు అన్నట్టు తీసారు మీరు రాగా. అవును, అది జనాలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మరి మీ మదర్ ఏమన్నారు సార్? అంటే మీ మదర్ గాజులు తాకట్టు పెట్టి మరి అదే బంగారం తాకట్టు పెట్టి మరి చేశారు కదా. అంటే వచ్చిన ప్రాఫిట్ లో ఎంతో కొంత అమ్మకి ఇచ్చేయాలి అని అనుకుని ఉంటారు కదా. రాలేదు అనుకుని ఉంటారు కదా, వస్తుంది ఖచ్చితంగా అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. మా అమ్మగారు ఏమన్నారు సార్? అమ్మ ఏమన్నా ఇంకా నాతో ఏం షేర్ చేసుకోవట్లేదు. అమ్మకు నేనే ధైర్యం చెప్పాలి. అంటే ఫ్లాప్ అని కూడా చెప్పలేం కదా సార్. ఇది ఇంకా టైం ఉంది, నిన్ననే రిలీజ్ అయింది, అప్పుడే మనం డిసైడ్ కూడా చేయలేము. ఫ్లాప్ అని కాదు కానీ, ఫ్లాప్ అని నేను అనట్లేదు సార్, నార్మల్ గా చెప్తున్నాను. ఇప్పుడు రిలీజ్ అయిన దాంట్లో అన్నింటిలోకి బెస్ట్ మూవీ ఇది. నీకు ఈ వీక్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి వెళ్ళినా బెస్ట్ మూవీ. సో చాలా మంచి కంటెంట్ తో, మనకేంటంటే పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఆడియన్స్ తెలిస్తే మాత్రం చాలా బాగా చేశారని అప్లాస్ ఇచ్చేవారు. మాక్సిమం సోషల్ మీడియాలో పబ్లిష్ చేశారు. బేసిక్ ఏంటంటే నేను సోషల్ మీడియా వాడను, ఫేస్బుక్, అది ఒక మైనస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అయితే సోషల్ మీడియాలో అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఫోన్ వాడాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు. నేను కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఎందుకు వాడుతున్నాను అంటే నాకు చిన్న చిన్న అవసరాల కోసం వాడుతున్నా. సో అసలు నాకు ఫోన్ వాడడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు.
సో దానివల్ల సోషల్ మీడియా వల్ల టైం వేస్ట్ అని నాకు ఇంట్రెస్ట్ ఉండదు. టైం వేస్ట్ అని అనుకున్నారు, ఈ రోజు మీకు అదే హెల్ప్ అవుతుందేమో మేబీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనాలందరూ సోషల్ మీడియాతోనే ఉంటున్నారు మాక్సిమం. మీరు దాంట్లో ఒక పోస్ట్ పెట్టినా అది చాలా మిస్టేక్, రాంగ్ మిస్టేక్, బ్లండర్ మిస్టేక్. అది చాలా పెద్ద ప్రమోషన్ లేకపోతే అనేది ఫస్ట్ మిస్టేక్ అయితే, సోషల్ మీడియా సెకండ్ మిస్టేక్. అదే మీ మూవీకి ఇంత దెబ్బ తీసిందని అనుకుంటున్నాను నేనైతే. అంటే దెబ్బ అని అనట్లే, డబ్బు లేకుండా మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసుకుంటే కొంచెం వైరల్ అయ్యేది, పబ్లిసిటీ అయ్యేది అని. అదొక రకమైన పబ్లిసిటీయే కదా, జనాల ద్వారానే, లేదా ఫ్రెండ్స్ తో పెట్టుకుని పాంప్లెట్స్ చాలా రకాలుగా ప్రమోట్ చేసుకోవాలని ఉంటే, ఓన్లీ మనం కెమెరాలో కనిపించాలి, ఛానల్ కి వెళ్ళి ప్రమోట్ చేయాలి, సెలబ్రిటీస్ తో ఓపెనింగ్స్ చేయించాలంటే మన వల్ల డబ్బులు లేకపోతే అది కష్టమే. అలా లేనప్పుడు ఇంకొక ఛాన్స్, ఇంకో ఆపర్చునిటీ మనం వెతుక్కోవాలి కదా. మీరు అలా అన్న చేసుంటే కొంచెం బాగుండేదేమో అని నేను ఫీల్ అవుతున్నాను. అవును, ఇది మాత్రం రాంగ్ స్టెప్ అండి. అది ఇక్కడ చాలా తప్పు చేశాను. సో ఎక్కడ ఎలా సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో తెలియక నేను అసలు వాడుకోలేదు, ఏమీ వాడుకోలేదు. సో నార్మల్గా రిలీజ్ చేద్దాం, బాగుంటే కంటెంట్ ఆడియన్స్లోకి వెళ్తుంది కదా అని అనుకున్నాను. వెళ్ళలేదు. ఇంకా వెళ్తుంది, ఇంకా టైం ఉంది కదా సార్, మీరు అప్పుడే ఎందుకు అలా డిసైడ్ చేసేస్తారు? డిసైడ్ అని కాదు, నాకు తెలుసు నేను ఎంతవరకు తీసాను, ఆడియన్కి ఎంతవరకు నచ్చుద్దు అని. సో బేసిక్గా ఏంటంటే నేను ఇది సినిమా ఫస్ట్ మూవీ అనుకోలేదు. ఒక 40 minutes లాగా ఒక హీరోకి చూపిద్దామని, షో రీల్ లాగా చేద్దామని చేశాను. సో ఒక 40 minutes కంటెంట్ చేసేసి అప్పుడు హీరో దగ్గరికి వెళ్ళి చూపించి ఇది క్యారెక్టర్ చెప్దామని అనుకున్నాను. సో చేసిన తర్వాత చాలా బాగా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కూర్చొని మేము ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత బాగా వచ్చింది కదా, ఓటీటీ ప్లాన్ చేద్దామని మళ్ళీ అప్పుడు ఓటీటీ కోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశాను. సో ఓటీటీ చేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు అందరూ టోటల్ సినిమా కంప్లీట్ అయిపోయింది, ఓటీటీ కోసమే సినిమా చేశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే ఓటీటీ వాళ్ళు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎవరు ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేరు కదా, ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేకపోవడం కూడా ఒక, మళ్ళీ ఎవరు పెద్ద బ్యానర్ రిలీజ్ చేయట్లేదు. సో కుదరదని చాలా మంది అన్నారు. ఒక 1 year వెయిట్ చేశాను. సో తర్వాత ఏంటంటే అమెజాన్ వ్యూ బేస్డ్కైనా వెళ్దాము, సినిమా రిలీజ్ చేసేసి, సినిమా బాగుంది కాబట్టి అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, దానికోసమని సినిమా ఇలా రిలీజ్ చేశాను. సో మీకు అది కూడా ఒక మైనస్ అయితే, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడం. అట్లీస్ట్ థియేట్రికల్ రిలీజ్ అయితే అయ్యింది, కానీ జనాల్లోకి వెళ్ళకపోవడం అనేది కొంచెం వెళ్ళకపోవడం అంటే కంపల్సరీ పబ్లిసిటీ ఏమి చేయలేదు నేను. అదే ఓన్లీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటాను అంతే, పబ్లిసిటీ ఏమి చేయలేదు. మినిమం ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సింది మీరు, అసలు ఏమి చేయలేదు నేను. ఏమీ చేయకుండా ఒక మూవీ ఎదురుకెళ్ళడం అనేది కూడా కష్టం. అవును, ఈ రోజుల్లో అయితే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న అన్ని పెద్ద పెద్ద సినిమాల్లో ఇంత చిన్న సినిమాలు సముద్రంలో చేపపిల్లలా అయిపోతున్నాయి. అవును, సో అలాంటప్పుడు మనమే పైకి ఎగురు చూపించుకోవాలి. ఇంకా మీరు అవేమి చేయకుండా ఇలా డల్. సో నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, మంచి లెసన్ కూడా వచ్చింది. అంటే ప్రమోషన్ కోసం, ప్రమోషన్ అయినా కూడా నాకు ఒక చాలా 10 years ఎక్స్పీరియన్స్లో సినిమా ఎలా తీయాలి నేర్చుకున్నాను. సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాలా సినిమా చూపించింది, ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోకూడదు, ఎన్ని డబ్బులు ఉంటే సినిమా తీయాలి. ఎక్కడన్నా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు? చేశాను. ఎవరి దగ్గర చేశారు? మన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన దగ్గర చేశాను. యాత్ర మూవీ డైరెక్టర్ మహిరాఘవ్ గారు, ఆయన దగ్గర చేశాను. అంతమంది దగ్గర చేసి వాళ్ళు ఎవరు హెల్ప్ చేసుకోలేదా? హెల్ప్ అంటే నేను అడగలేదు. అడగకపోతే ఎవరు ఇస్తారు చెప్పండి సార్? అసలు నేను అడగలేదు బేసిక్గా. సో వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కరెక్టే, కానీ నేను వెళ్ళి అడగలేదు. అంటే ఫస్ట్ దానికి కదా మీరు కొంచెం పేరు తెచ్చుకునేలాగా చేసుకుని ఉంటే, అడిగి హెల్ప్ అడిగినంత మాత్రం తప్పేం లేదన్న ఉద్దేశం. అడిగితే చేసి ఉండేవారేమో, వాళ్ళు బిజీగా ఉన్నారని మనమే డిసైడ్ చేయలేం కదా. అంటే అప్పుడు నేను ఒక 2-3 సార్లు వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యాను, కానీ సార్ వాళ్ళు బిజీగా ఉన్నారు, నా కోసం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మళ్ళీ ఏమీ అనలేదు. ఇంకా అంటే ఇంత బడ్జెట్ పెట్టి తీసుకుంటున్నారు కదా సార్, కొంచెం నేను ప్రమోట్ అంటే మీకు మొత్తం ఎవరు తెలియదేమో అని అనుకున్నాను నేను ఇండస్ట్రీలో. మరి ఇంతమంది దగ్గర పనిచేసి కూడా ఒక సినిమా తీసి రిలీజ్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకోకపోవడం కూడా ఒక మైనస్ మళ్ళీ. అవును. సో హీరోయిన్ తో ఎలా అనిపించింది సార్ వర్కింగ్ మీకు? అంటే అమ్మాయి కూడా కొత్త అమ్మాయి, చాలా బాగా చేసింది. అవును, చూసాను ట్రైలర్ చూస్తే చాలా బాగుంది అసలు. అర్పిత లోహి అని మన తెలుగు అమ్మాయి, మదనపల్లి, బెంగళూరులో ఉంటుంది, చాలా బాగా చేసింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత పేరు వస్తుందంటే ఆ అమ్మాయికి వస్తుంది, నాకు బామ్మ క్యారెక్టర్ చేసిన అమ్మకి వస్తుంది. బామ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది.
ఇద్దరు చాలా ఆవిడ కూడా ఫస్ట్ ఐ మీన్ ఈ సినిమాలో బామ్మ క్యారెక్టర్ అనేది కూడా ఫస్ట్ టైం కొత్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా. అందరు కొత్త వాళ్ళతో చేశాను. నేను చాలా మందిని చూసాను ఆడిషన్స్, ఆ క్యారెక్టర్ బామ్మ బాగా వర్కౌట్ అయిపోయింది. చాలా మందిని చూసాను. అంటే ఆడిషన్స్ బామ్మలు కూడా వచ్చి ఇచ్చారు. 100% ఇవ్వాలి. ఎవరు నచ్చలేదు మీకు? అంటే సూట్ అవ్వలేదు, ఆ రియల్ న్యాచురాలిటీ రాలేదు వాళ్ళతో అలా. సో మిమ్మల్ని ఆ సినిమాలో చూస్తే ఆ పోస్టర్ అవన్నీ పుష్ప లుక్ అట్లా కనిపించింది నాకైతే. అందరూ అదే అంటున్నారు పుష్ప లుక్ అని. దానికన్నా ముందే మేము ఫోటో షూట్ చేసుకున్నాను. అంటే నా బడ్జెట్ ఎప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత సినిమా షూట్ చేశాను. సో అనుకోకుండా ఆ లుక్ వచ్చేసింది. నేను అంటే బియర్డ్ హెయిర్ కొంచెం మాస్గా తీసారు కదా నాటుగాని, ఆ లుక్ అలా తెలుస్తుంది. అవును, అలా కూడా కొంచెం పాపులర్ అవ్వ ఉండొచ్చు మీరు, నాకు తెలిసి. పుష్ప లుక్ అని పోస్టర్ అలా కూడా. అంటే నాకు అది తెలియక నేను చేయలేదు. నాకు బేసిక్ గా పబ్లిసిటీ అంటే నాకు నచ్చదు, ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఇవన్నీ లేకుండా ఒక సినిమా తీసి రిలీజ్ చేసి ఇది అవ్వట్లేదు అని అంటే మీ మినిమం ఎఫెక్ట్ మీరు ఎఫోర్ట్ అంటే సినిమాలో పెట్టారు, తీసేంత వరకు బడ్జెట్ పెట్టేంత వరకు పెట్టారు. దాని తర్వాత జరగాల్సిన ప్రాసెస్ మెయిన్ ప్రాసెస్, మీరు అది చేయలేదు ఫస్ట్. అసలు దాంట్లో జీరో అసలు. అంటే నేను చేయాల్సిన పని ఏంటంటే యాజ్ ఎ డైరెక్టర్ గా ఒక డైరెక్టర్ చేయాలి, యాక్టింగ్ చేస్తే యాక్టింగే చేయాలి. సో అన్ని కలిపి చేసేసుకున్నాను. సో నాకు తెలిసింది ఏంటంటే నా పని నేను మాత్రమే చేయాలి. ఇప్పుడు ఇది ప్రమోషన్స్ కూడా డబ్బులు ఉంటేనే చేయాలి, డబ్బులు లేకుండా వర్కౌట్ అవ్వదు. ఎంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు సార్ మీకు? ఒక 7 మెంబర్స్ ఉంటారు. అందరూ కలిపి ప్రొడ్యూస్ చేశారు? అందరూ కలిపి హెల్ప్ చేశారు. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే ఒక ఫ్రెండ్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్ అన్నాక, అది ఆబ్వియస్లీ. కానీ వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటది కదా. సినిమా అయితే రిలీజ్ అయింది, దాంట్లో ఏ ప్రాబ్లం రిలీజ్ అయింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు నచ్చినట్టుగా నేను సినిమా తీయలేదు. అంటే ఇప్పుడు జనాలకి నచ్చేది తీయాలనుకున్నాను కానీ నాకు నచ్చింది తీసేసాను తెలియకుండానే అని అన్నారు కదా. నెక్స్ట్ టైం అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? లవ్ స్టోరీ అండి ఖచ్చితంగా. అది కూడా మీరే చేయండి. తెలీదు, ప్రొడ్యూసర్ డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్. చేస్తే ఏదో ఒకటి చేస్తాను. మంచి ప్రొడ్యూసర్ వస్తారు, ఏదో 100% షూర్, తప్పకుండా మంచి ప్రొడ్యూసర్ వస్తారు. అంటే సినిమా చూస్తే మీ ఎఫర్ట్ అంతా కనబడుతుంది మూవీలో ఖచ్చితంగా. అంటే ఒక థ్రిల్లర్ లాగా అట్లా మర్డర్ కేసులు అన్నీ బాగా డిజైన్ చేసేదని చూసాను ట్రైలర్, చాలా బాగుంది అసలు. మంచి ప్రొడ్యూసర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మంచి సినిమా మళ్ళీ తీస్తారని కోరుకుంటున్నాను. లవ్ స్టోరీ అంటే మీరే చేయండి మళ్ళీ. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఈ టైప్ లో చూసాం కదా, ఒకసారి అది కూడా చూస్తే. అది మంచి యూత్ లవ్ స్టోరీ అండి, అది చాలా బాగుంది. స్టోరీ రెడీగా ఉంది అది. ఓకే, ఎంత టైం పట్టొచ్చు స్టార్ట్ చేయడానికి? ఒక మినిమం 3 months అనుకుంటున్నాను. సో అది కూడా చాలా ప్లానింగ్ తో వెళ్తాను. ఇప్పుడు ప్రమోషన్ అంటే ముందు మీరు ప్రీ ప్లాన్డ్ గా పెట్టేసుకుని ఉంటే అన్ని సెట్ అయిపోతాయి అనేసి. ఇది బాలరాజా ఏంటంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియట్లేదు. నాకు తెలిసి మిస్టేక్ అంటే నేను చెప్పేది ఒకటే, నేను ప్రమోషన్ అనే అంటున్నాను ఇందాకటి నుంచి. ప్రమోషన్ ఇస్ ద మెయిన్ థింగ్ ఫర్ సినిమా కదా. ఆడియన్స్ దాకా రీచ్ అవ్వాలంటే ఒకటి ప్రమోషనే ఆబ్వియస్ గా. పబ్లిక్ టాక్ కావాలంటే ప్రమోషనే ఉండాలి మనకి. అట్లీస్ట్ మీరు పాంప్లెట్స్ రూపంలో అన్నా చేసుకోవచ్చు. సినిమాలా చూస్తే అందరికి నచ్చుతుంది. సో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఎవరికి ఏది నచ్చదు. అవును. సో వాళ్ళు ఏంటంటే నేను చేసింది నా ట్రైలర్ చూసి వాళ్ళు చాలా హై ఎక్స్పెక్టేషన్తో వచ్చారు. సినిమా అలానే ఉంటుంది కానీ ఒక పుష్ప లాగా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. అది అక్కడ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళ అనుకున్న దాని వల్ల రీచ్ అవ్వలేకపోయాం. వాళ్ళు ఏంటంటే హైలీగా పుష్ప లాగా మంచి మంచి ఫైట్స్, మంచి మంచి సాంగ్స్ ఉంటాయి అనుకున్నారు. ఇందులో కూడా ఫైట్స్ అవి తక్కువేం లేవు కదా. ఫైట్స్ ఉన్నాయి కానీ ఏంటంటే రెగ్యులర్ కాకుండా నార్మల్ ఫైట్స్ అనమాట. ఇప్పుడు మన కొట్టగా ఎగిరెగిరి పడడం కాకుండా చాలా నేచురల్ గా ఉంటుంది. జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అంటే ప్రమోషన్ చేసుకునేంత ఛాన్స్ మీకు రాలేదు. అవును, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక మంచి సినిమా తీశాను. సో దాన్ని క్రిటిసైజ్ చేయకుండా ఒక సినిమా లాగా చూసి ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేసింది, వాడు ఎందుకు అలా చేశాడు, ఈ షార్ట్స్ ఎందుకు పెట్టారు, ఈ వాయిస్ ఎందుకు పెట్టారు అని ఆలోచించకుండా సినిమాలా చూస్తూ ఉంటే 100% నచ్చుద్ది. సో ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఒకటి లేరు. ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటే మీకు ఇంకా బడ్జెట్ పెరిగిపోతుంది నాకు తెలిసి. 17 lakhs మీ మూవీ? అవును, 17 lakhs లో మూవీ అంటే కష్టం, నాకు తెలిసి చాలా కష్టం. కానీ మీరు అంత బడ్జెట్ చేశారంటే అది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. నా చేతిలో ఉన్న పని నేను ఏదైనా చేసి పెట్టాను. నా చేతుల్లో లేని మిస్ అయిపోయింది, అది
తెలియని పని. ఇప్పుడు సినిమా అంటే టోటల్ గా రెడీ చేసి పెట్టడం నా పని. ఏ పని అయినా చేసేస్తాను. సో ప్రమోషన్ అనేసరికి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అవును. ప్రమోషన్ ఎప్పుడో ఏదైనా ఒక సినిమాకి చేసి ఉంటే అప్పుడు నేను డిస్ట్రిబ్యూషన్ గురించి అయినా కూడా సినిమా ప్రమోషన్ ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి అది తెలిసేది. నేను మళ్ళీ ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. మరి ఈ ఆర్టిస్టులకి ఎలా అడ్జస్ట్ చేశారు సార్ మీరు? ఇంత తక్కువ బడ్జెట్ లో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అంటే? ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బే అంత అయిపోయింది. ఎవరినన్నా ఒక సినిమా ఛాన్స్ ఇస్తున్నామన్నా ఛాన్స్ ఇస్తున్నారు, మనకు ఒక అవకాశం దొరుకుతుంది, మనం స్క్రీన్ మీద కనబడతాం అన్నది పట్టించుకోవట్లేదు. ఎంత ఇస్తావు, ఎంత టైం ఉండాలి అంతే అడుగుతున్నారు. సో నాకేంటంటే ఫ్రెండ్స్ అందరూ టెక్నీషియన్స్, సో ఎవరు డబ్బులు డిమాండ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఇంకా వాళ్ళే పెట్టారు కదా మీకు. అంటే టెక్నీషియన్స్ వచ్చేసి వాళ్ళ వర్క్ ఏంటంటే వాళ్ళకు ఒక ఛాన్స్ కావాలి. మన ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ రావడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఒక ఆపర్చునిటీ. సో నేను తీసుకున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. సో నా 10 years ఎక్స్పీరియన్స్ లో నేను వర్క్ చేసిన దాంట్లో నా క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారని ఆలోచించుకున్న తర్వాత వాళ్ళకి ఆడిషన్ చేయకుండా తీసేసుకున్నాను. ఓకే. కొన్ని క్యారెక్టర్ మాత్రమే ఆడిషన్స్ చేశాను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ వాళ్ళు తగలేదు. సో మిగతా వాళ్ళు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు. సో అలా బాగా కాస్టింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో మీరు సినిమా చూస్తున్నారంటే ఒక కొత్త వాళ్ళు తీసినట్టుగా ఉండదు సినిమా, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అది ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. మామూలుగా కొత్త బాలరాజు అని అనగానే ఏమన్నా చిన్న సినిమా అని నేను అనుకున్నాను ఫస్ట్, కానీ చూడగానే లుక్ అదంతా కూడా నాకు ఒక పుష్ప రేంజ్ లో కనిపించింది. సరే ఓపెన్ చేసి రెండు చూసాను ట్రైలర్స్, చాలా బాగున్నాయి అవి. అంటే ఇంత యాక్షన్ కింద, థ్రిల్లర్ కింద, సస్పెన్స్ కింద పెట్టారు కదా అనుకున్నాను అనమాట. నాకు ఎలా అనిపించింది. ఓకే, కానీ సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది. థియేటర్స్ పెరుగుతాయేమో చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో ఒక 10 థియేటర్లు పెరిగాయి. ఓకే, పెరిగాయి కదా, అట్లీస్ట్ కొంచెం పెరిగాయి. నాకు అది ఉంది. నాకేంటంటే థియేటర్స్ పెరిగాయి, 10 థియేటర్లు పెరిగాయి. ఓకే. సో నాటే జోక్ అది. అక్కడ కర్నూలులో 2 షోస్ వేసారు ఖాళీ, మార్నింగ్ షో, మ్యాట్నీ షో. సో నెక్స్ట్ డే అక్కడే ఇంకొక థియేటర్ పెరిగింది. మళ్ళీ ఆ 2 షోలు వేసిన చోట 4 షోస్ అయిపోయింది. ఓకే, చాలు కదా సార్. ఇంకా మీరు మీ మొహంలో నవ్వు కనబడట్లేదు కదా. అంటే రెగ్యులర్ గా ఉండడం ఎంత అంటే ఒక్క రోజే అయ్యింది కదా, నేను చెప్పేది అది. ఒక రోజు అయిన దానికి మనం ఆటోమేటిక్ గా నెక్స్ట్ వీక్ కూడా పెరుగుతాయి, థియేటర్స్ పెరుగుతాయి. డెఫినెట్లీ వాళ్ళు క్యూబ్స్ లో యూఎఫ్ఓ లో తెలిసిపోతుంది, థియేటర్స్ పెరిగిపోతున్నాయి. 100% థియేటర్స్ పెరుగుతాయి. కానీ దానికి ఇంకా మనం ప్రమోషన్ చేస్తూ ఉంటే ఇంకా ఆడియన్స్ కి మనం మన సినిమా గురించి తెలియజెప్పాలి. నేను అది తెలియజెప్పలేదు. సో ఇలాగైనా తెలుస్తుంది కొంచెం ఏమైనా. డెఫినెట్లీ తెలుస్తుంది. మీ వరకు మీ 100% మీరు ఇచ్చారు కదా సినిమాకి. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయిన అంటే ఇప్పుడు ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు అరే ఇది నాకు నచ్చినట్టు రాలేదు అని ఎప్పుడు ఏ సీన్ లో అనిపించింది మీకు? ఎప్పుడైనా అనిపించింది ఆ సీన్స్ లో? నాకు నచ్చినట్టు రాలేదంటే నాకు ఫైట్ సీన్ లో ఫస్ట్ టైం చేసినప్పుడు, ఎందుకంటే నాకు కెమెరా ముందు ఫస్ట్ టైం. సో ఫస్ట్ ఏంటంటే యాక్షన్ సీన్ పెట్టుకున్నాను. ఫస్ట్ టైం లో లేదు మీ యాక్టింగ్ అయితే? అంటే ఫస్ట్ టైం నాకు కొంచెం నర్వస్ గా ఉంది ఫైట్ సీన్. అది వాగులో పరిగెత్తుకుంటూ. సో మాకు వర్క్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మన సిద్దిపేట నుండి తీసుకెళ్ళా ఆర్టిస్టులు. సో వేరే ఫ్రెండ్కి చెప్తే ఆర్టిస్టులు అని తీసుకొచ్చారు. పాపం వాళ్ళకి తెలియదు, జూనియర్ ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళకి తెలుసు. సో ఫ్రెండ్స్ అంటే రారా అంటే పట్టుకొచ్చేసారు. సో ఒక స్టిక్స్ ఉంటాయి కొట్టడానికి, హీరోని కొట్టడానికి స్టిక్స్ ఉంటాయి. నేనేంటంటే డ్యామేజ్ స్టిక్స్ కాకుండా నార్మల్ స్టిక్స్ ఇచ్చాను. వాళ్ళు ఏంటంటే నిజంగానే కొట్టేశారు. అయ్యో, నిజంగానే కొట్టేశారు. నాకు ఇంకా ఒక 1 వీక్ వరకు దెబ్బలు నొప్పులు పోలేదు. సో వాళ్ళకు తెలియదు, ఎలా కొట్టాలో తెలియదు. సో తనకు మధ్యలో అతను ఏంటంటే ఇలాంటి వాళ్ళని చేస్తారు కదా అని తీసుకొచ్చేసాడు. వాళ్ళు ఏంటంటే రియల్ గానే కొట్టి చూపించారు. సో మళ్ళీ అది నాకు అప్పుడే ఫస్ట్ టైం కొన్ని ఏ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, ఆ ఫైట్ సీన్ లో ఎలా ఇవ్వాలి. కొట్టడం వల్ల మీకు రియల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయా? తర్వాత వచ్చినాయి, కొట్టడం వల్ల తర్వాత వచ్చినాయి. తర్వాత వచ్చి కెమెరా ముందు రావాలి కదా మనకి. ఒక 10 days అయితే ఆ పెయిన్స్ పోలేదు, చాలా దెబ్బలు తగిలాయి వీపుకి. మళ్ళీ టోటల్ ఆ రోజు మొత్తం వాటర్ వాగులో తడవాలి మొత్తం. అది కొంచెం అదొక్కటే నేను సరిగా చేయలేదు అని అనిపించింది. నెక్స్ట్ డే నుంచి ఇక నార్మల్ అయిపోయింది. అంటే ఒక రోజు అలవాటు పడడానికి టైం పడుతుంది మనకి, ఆబ్వియస్లీ కెమెరాకి అలవాటు పడడానికి, ఆ సీన్స్ కి.
మీరు ఒకటి చేస్తే తెలుస్తుంది కదా. అది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎన్ని టేకులు తీసుకునేవారు సార్? అంటే ఫస్ట్ టైం అంటున్నారు కదా, మాక్సిమం ఒక 5-6 డిలే అయ్యేదా షూట్ అట్లా? 5-6 టేక్స్ ఎక్కువ అయ్యాయి. అమ్మో. మిగతా ఆర్టిస్టులు అంటే వాళ్ళు కూడా కొత్త వాళ్ళే కదా? అంటే నా పైన ఆ రోజు ఫైట్ సీన్స్ కాబట్టి మిగతా వాళ్ళతో అవి తక్కువ తీసేసుకున్నాం షార్ట్స్. నా వల్ల ఆ రోజు కొంచెం లేట్ అయింది. ఒక రోజే కదా. స్నిగ్ధ గారు ఏమన్నారు సార్? మళ్ళీ కాంటాక్ట్ అయ్యారా ఆవిడ్ని? ఐ మీన్ రిలీజ్ అయ్యాక ఇవాళ కాల్ చేసి విజయవాడలో చాలా బాగా రెస్పాన్స్ ఉందండి, చాలా బాగా వచ్చింది, అమ్మాయి వేరే ప్రోగ్రామ్ కోసం విజయవాడ వెళ్ళింది, కాల్ చేసి చెప్పింది చాలా బాగా వచ్చింది, అక్కడ ఎలా ఉందంటే ఇక్కడ కూడా బాగుందండి టాక్, కానీ కొంచెం థియేటర్స్ పెరిగితే పబ్లిసిటీ చేస్తే మనకు కొంచెం ఇప్పుడన్నా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, పబ్లిసిటీ చేసుకోవచ్చు. ఐ మీన్ ఏదన్నా హోటల్కి వెళ్ళి కొంచెం గేమ్ టైప్ అట్లా ప్లాన్ చేయొచ్చు. నాకు చాలా థాట్స్ వస్తున్నాయి కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. డిపెండ్స్, ఇంకా అంతే, నేను ఎక్కువ చేయలేకపోయి. ఇప్పుడు చేసినా కూడా మంచి ప్రమోట్, ఇప్పుడు చేసినా ఇంకా టైం ఉంది, ఒక రోజే అయింది రిలీజ్ అయ్యి, ఇప్పుడు చేసినా ఇంకొక 2-3 days లో ప్రమోట్ అవుతుంది, ఇది మాక్సిమం అవుతుంది. లేకపోతే మీరే థియేటర్కి వెళ్ళి ఒకసారి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి నుంచుని చెప్పడం అట్లా చేయొచ్చు, మాట్లాడొచ్చు, ఇంటరాక్ట్ అవ్వాలి కదా. మనం ఎప్పుడన్నా ఒకటి చేసామంటే ఇంటరాక్ట్ అయితేనే దాని రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఆబ్వియస్ గా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక మంచి సినిమా తీసాను, సో గుడ్ ఆర్ బ్యాడ్ మీకు నచ్చింది చెప్పండి, ఏదైనా పర్లేదు. నాకైతే నచ్చింది చూసినంత వరకు. సో అంటే ఒక ఆడియన్స్ ఏంటంటే కొంత అది అందరికి కనెక్ట్ అవ్వదు అనమాట. చెప్పాను కదా, ఇప్పుడున్న ఆడియన్స్ ఏంటంటే పెద్ద సినిమాలకి ఆర్ఎల్స్ రొమాంటిక్ బాగా బోల్డ్ కంటెంట్స్ కి పాడైపోయారు ఇంకా జనాలందరూ. అరే అందులో ఏమైనా జరిగితేనే మనం చూడాలి, లేదంటే అది లవ్ స్టోరీని, అది లవ్ ఫెయిల్యూర్ అని, అది బ్రేకప్ స్టోరీని, ఆ సినిమా కనెక్ట్ అయింది అనిపించేలా ఉండాలి. అప్పుడు తప్ప ఎవరు థియేటర్ దాకా రావట్లేదు. థియేటర్స్ దగ్గరికి రప్పించడము అది నేను చేయలేకపోయాను. సో నెక్స్ట్ సినిమాకి అది లేకుండా చూసేసుకొని ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని చూస్తున్నాను. ఫస్ట్ ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ మూవీ రిలీజ్ చేస్తే స్టార్టింగ్ నుంచి చేసేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మీరు మూవీ రిలీజ్ చేసి ప్రమోట్ చేసుకుందాం అంటే కష్టం. అవును, ప్రమోట్ చేసుకుని రిలీజ్ చేసుకుంటే. సినిమా కూడా టెక్నికల్ గా టెక్నీషియన్స్ కి చాలా బాగా నచ్చింది అందరు. సో మ్యూజిక్ చాలా బాగా ఎసెట్ సినిమాకి. సాంగ్స్ ఏం లేవు అసలు, సాంగ్స్ లేవు, ఎందుకంటే న్యాచురల్ గా వెళ్ళాలని సాంగ్స్ ఏం పెట్టలేదు. అట్లీస్ట్ 1 or 2 హీరోయిన్ ఉంది కదా, ఒక సాంగ్ 2 songs అట్లా పెట్టున్న మధ్యలో. అంటే మీరు సినిమా ఎక్కువ లాగ్ చేయొద్దు, మీరు చూపించాల్సిన కంటెంట్ ఫాస్ట్ గా చూపించాలి, జనాలకి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు తీశారు. అంటే నేనేంటంటే రెగ్యులర్ గా వెళ్ళకుండా న్యాచురల్ గా తీద్దాం, సాంగ్స్ లేకుండా ఒక డిఫరెంట్ గా వెళ్దామని నేను చేశాను. సో అందులో సాంగ్ పెట్టడానికి స్కోప్ లేదు, ఎందుకంటే వాడి క్యారెక్టరైజేషన్ అలాంటిది. వీడి అమ్మాయితో డ్యూయట్ వేసుకోవడానికైనా సాంగ్ పాడుకోవడానికి అలాంటి మెంటాలిటీ కాదు వాడు. సో అలాంటిది అయితే పెట్టేవాడిని నేను. సో అది యూజ్ ఉండదు అక్కడ, మళ్ళీ అతికిచ్చినట్టు అయిపోతుంది. అప్పుడు నేను సాంగ్స్ పెడితే ఏమవుతుందంటే రెగ్యులర్ అయిపోతుంది మళ్ళీ. సో మీరు మీ హీరోగా కానీ, ప్రొడ్యూసర్గా కానీ, డైరెక్టర్గా కానీ మీ 100% మీరైతే చేశారు. అది ఇంకా రిలీజ్ చేసేసారు, అయిపోయింది. అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతుల్లో ఉంది, మనం ఏం చేయలేం దానికి. మనం ఏం చేయలేం. నేను ఒక మంచి సినిమా తీశాను, సినిమాలా చూస్తే బానే ఉంటుంది. లేదు వాడేంటి ఇలా తీసాడు, ఇప్పుడు నేను ఆ తీసిన రానేస్కి మా ఊరు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఓకే. సో మా ఊరు సైడ్ కూడా రిలీజ్ చేశాను సినిమా. మీ ఊరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉన్నారు. సో ఇలాంటి సినిమా ఎందుకు తీసాడు వీడు, వాళ్ళు కూడా అలాగే ఉన్నారా? మంచి కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా. సో మీరు చేసిన ఒక బిగ్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ జనాలకు రీచ్ అయ్యేది తీసి తర్వాత మీకు నచ్చింది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నాక తీయాల్సింది. అంటే ఈ స్టోరీ నెక్స్ట్ తీయాల్సింది, మీరు నెక్స్ట్ అనుకున్న స్టోరీ ఫస్ట్ తీయాల్సింది అని అనుకున్నాను నేనైతే. అది ఫస్ట్ కూడా నేను చేయాల్సింది అదే, ఏంటంటే నేను ఇప్పుడు అనుకున్న సబ్జెక్టు కరోనాకి ముందు చేయాల్సింది. సో వర్క్షాప్ అంతా జరిగిపోయింది, నేను లొకేషన్స్ కూడా ఫైనల్ చేశాను. తర్వాత వర్క్షాప్ జరుగుతున్న సిచ్యువేషన్లో మనకు లాక్డౌన్ పడిపోయింది, లేకపోతే అప్పుడు ఆ షూట్కి వెళ్ళిపోయేవాడిని. ఓకే. సో లాక్డౌన్ తర్వాత మళ్ళీ 2 monthsకి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తే ఏంటంటే లొకేషన్స్ ఇవ్వలేదు. నేను ఇక్కడ ఏ లొకేషన్స్ అయితే చూసానో అవి ఇవ్వలేదు. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక 6 months టైం వేస్ట్ అవుతుంది కదా, ఒక స్క్రిప్ట్ రాద్దామని ఒక 1 month కూర్చొని ఈ స్క్రిప్ట్ రెడీ చేశా. అలా స్టార్ట్ అయింది ఇది బాలరాజు.
ఈ మూవీలో లొకేషన్స్ చూడడానికి ఎన్ని రోజులు పట్టింది సార్ మీకు? లొకేషన్స్ ఏం చూడలేదు, ఓన్లీ ఒకే విలేజ్ లో తీసేసారు మొత్తం, తీసేసాను. అక్కడక్కడ నేను పుట్టి పెరిగిన ప్లేస్ అదే. నా సీన్ కి ఏ లొకేషన్ బాగుంటుందో అక్కడికి వెళ్ళి చేసుకొని వచ్చా. చిన్నప్పటి నుంచి మొత్తం తిరిగిన ప్లేసెస్ నేను, అవి నేను చూసిన ప్లేస్లు. సో నా సీన్ కి ఏవి బాగుంటాయో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాను. పర్మిషన్ లేవంటే అవన్నీ అవసరం లేదు కదా. అవును, అంటే మనం బయట లొకేషన్స్కి వెళ్తే పర్మిషన్స్, మళ్ళీ దానికి ఒక బడ్జెట్. అవును, ఏదో మీరు మూవీ తీసినట్టు కాకుండా ఎంత తక్కువ బడ్జెట్ లో తీసారంటే, షార్ట్ ఫిల్మ్ తీసినట్టు తీసారు, అంత ఈజీగా తీసేసారు. మూవీని తీసేయడం, రిలీజ్ చేసేయడం, అది ఇప్పుడు టాక్ రావడం అంతా ఏదో నిమిషాల్లో జరిగిపోతున్నట్టుంది కదా. అవును. ఓకే, మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారో? ఆడియన్స్కి ఏం లేదు చెప్పడానికి. సో ఒక మంచి సినిమా తీశాను. సో ఒకటి థియేటర్కి వచ్చి గుడ్ ఆర్ బ్యాడ్, సో ఆ సీన్ని వాడు ఎందుకు చేశాడు అలా అని ఒక అనలైజ్ చేసేసుకుంటే బాగానే ఉంటుంది. మంచి సినిమా తీశాను, అది నాకు అనిపించడం కాదు, క్రిటిక్స్ అయినా ఆడియన్స్కి అయినా కూడా ఒక మంచి సినిమా అయితే చూసిన ఫీల్ కలుగుతుంది. చూసారు కదండి వెంకటరెడ్డి గారి మాటలు. ఆ మూవీ నిన్న రిలీజ్ అయింది, చాలా మంచి టాక్ ఉంది. అందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి, పైరసీ వద్దు, ఎంకరేజ్ చేయండి. మంచి కాన్సెప్ట్ స్టోరీ, రా మూవీ.